హైదరాబాద్ అంటేనే గుర్తుకు వచ్చే చార్మినార్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శతాబ్దాలుగా హైదరాబాద్ కు చార్మినార్ చిహ్నంగా ఉందన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశత్వం చూస్తుందన్నారు కేటీఆర్. ఇంకా ఇదే అంశాలని కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ దగ్గరకు కూడా చేరుకోనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. హైదరాబాద్ అనగానే తెలంగాణ అనగానే మనకు గుర్తుకొచ్చేది ముందుగా చార్మినార్. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా అటు చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణం చరిత్ర వైభవాన్ని సాంప్రదాయాన్ని చెప్పినటువంటి అంశంగా అందరూ చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అటు చార్మినార్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా కాకతీయ కళాతోరణం కావచ్చు, దాంతోపాటుగా చార్మినార్కి సంబంధించి కూడా లోగోని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి కూడా ఈ చిహ్నాన్ని అప్పుడు రూపొందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ కాసేపట్లో చార్మినార్కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి చార్మినార్ని అటు రాష్ట్ర చిహ్నంలో నుంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము అటు చార్మినార్ వద్ద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నటువంటి నేపథ్యంలో వారికి స్వాగతం పలకడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. చెప్పండి, మీ పేరు? నా పేరు ఆశీష్ కుమార్ యాదవ్ అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పనికి విరుద్ధంగా కేటీఆర్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ జరపడం జరుగుతున్నది. కొద్దిసేపట్లో మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి రావడం, అలాగే ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ చార్మినార్ అనే సింబల్ని మన జెండా నుంచి తీయడం అనేది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మీరు చెప్పండి. ఇది మొత్తం మీద కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. जय तेलंगाना। जिस तरह से रेवंत रेड्डी जी ने यहाँ पे अपनी सरकार बना रखी है, लोगों को झूठे झांसे दे करके, और सरकार बनाने के बाद में लोगों के हितों के बारे में वो नहीं सोच रहे हैं। अगर वो सोच रहे हैं तो किन सिंबलों को चेंज करना है, जबकि चारमीनार तो एक ऐतिहासिक अपना ऐतिहासिक नाम से चला रहा है। चारमीनार की सिंबल को अगर तेलंगाना के झंडे से उनको हटाना है तो उसके लिए क्या बीआरएस पार्टी चुप रहेगी? बीआरएस के कार्यकर्ता चुप रहेंगे? तेलंगाना की जनता चुप रहेगी? कोई भी यहाँ चुप रहने वाला नहीं है। उनका बस चले तो जिस तरह से वो नामों को परिवर्तन की ओर लेके जा रहे हैं, कभी टीएस को टीजी में बदल रहे हैं, आज या चारमीनार को लेके चल रहे हैं, तो उनका अगर बस चले तो कल आने वाले दिनों में वो हैदराबाद को भी गांधीबाद बना के छोड़ दें, गांधीनगर बना के छोड़ दें। इसीलिए हम लोग इसके खिलाफ यहाँ खड़े हुए हैं और इस काम में उनको आगे नहीं आने देंगे। उनका ये मकसद कभी भी पूरा नहीं होने देंगे। जय केसीआर। అన్న, తెలంగాణ అస్తిత్వను మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి అస్తిత్వను చెరపామని చూస్తున్నారు. ఇది ఆయన తరము కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు తన ప్రాణ త్యాగాలు బలిపెట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాడు. ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళినాడు. కానీ ఈ కొందరు ఆంధ్ర వాళ్ళతో మన రేవంత్ గారు ఆంధ్ర లీడర్తో కలిసి కేసీఆర్ గారి అస్తిత్వను తెలంగాణ అస్తిత్వను మనం చెరపామని చూస్తున్నారు. ఇది ఎవరి తరం కాదు. మన రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాను, మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. ఒకవేళ మేము గిట్లా మళ్ళీ చిల్లర రాజకీయాలు మొదలుపెట్టినామనుకో మీరు మీ పార్టీ ఏది ఉండదని నేను మళ్ళీ ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. మీరు ఇలాంటి ఏ పని చేయొద్దని నేను మీకు హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా అటు ఏదైతే కాకతీయ కళాతోరణం కావచ్చు, దాంతోపాటుగా చార్మినార్ని తొలగించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు? నేను పట్లలో శేషధర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యేను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చార్మినార్ నిన్న మొన్నటి చార్మినార్ కాదు, ఇది దాదాపుగా 450 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది. దాంతోపాటు కాకతీయ సామ్రాజ్యం సంబంధించినటువంటి ఆ తోరణం, ఈ రెండింటిని కూడా కళాతోరణం, ఈ రెండింటిని కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క చిహ్నం నుంచి తొలగించడం చాలా శోచనీయం. ఇది ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి ఈ రెండింటిని చిహ్నాలను ఖచ్చితంగా
ప్రభుత్వం యొక్క చిహ్నం నుంచి తొలగించకుండా ఉంచేందుకు ఈ ప్రభుత్వంపై ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు మూర్ఖత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం పోరాడుతుంది. కాకతీయ కళాతోరణము చార్మినార్ అనే సింహాన్ని తొలగించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొత్తం మీద కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్